తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలతో మనతో చర్చించడానికి బీఆర్ఎస్ నేత తూలమ్మ గారు అయితే మనతో ఉన్నారు. ఆమెతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనుకోవచ్చు? అదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష వేరు. తెలంగాణను మంచిగా అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణలో స్వయం పాలనలో అందరం సంతోషంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. కానీ నాకు తెలంగాణ ఏ ఆకాంక్షతోటైతే సాధించుకున్నామో ఇక్కడ మాత్రము రేవంత్ అనేటువంటి వ్యక్తి మళ్ళొక ఆంధ్ర ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. ఆయన మొత్తము మొన్న చూసుంటారు మీరు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మొన్నటి వరకు జరిగిన తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కన్మార్గయ్యిండు. అంటే ఆనాడు తెలంగాణ ప్రజలను తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఇక్కడ అడుగుపెట్టనీయలేదు. అట్లనే అదే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఆయన రెడ్ కార్పెట్ వేసి మొత్తం ఆహ్వానించి మొత్తం ఎక్కడ చూసినా చూడండి మీరు, మొత్తం ఎల్లోమయమైపోయింది హైదరాబాద్ అంతా. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు? అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చంద్రబాబు పక్కన ఉండి తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకీ పెట్టిన వ్యక్తి. కరీంనగర్ రావాలనంటే ఆయన జేబులో గన్ను పెట్టుకొని వచ్చిండు, ఎందుకంటే ఎవరన్నా అడ్డం వస్తే కాల్ చేద్దామనే దాంతో. అంటే అట్లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఆ రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబుకు కార్పెట్ వేసి ఆహ్వానం పలికి మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ రాకుండా ఎట్లయితే అడ్డుపడ్డాడో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి మళ్ళీ ఏదో కుయుక్తులు పన్నుతున్నాడు అనేది నాకైతే అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి. తెలంగాణ ప్రజలు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేసిండో మళ్ళీ అదే పద్ధతిలో చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ వేరు, చంద్రబాబు నాయుడు వేరు కాదనేది మనందరికి కూడా తెలుసు. అది ప్రజలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాళ్ళ రౌండ్ టేబుల్ ఎన్నయ్య గారు, పాషమన్న వీళ్ళంతా కూడా, విఠల్ గారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ తెలంగాణ అసలు ఎటుపోతుంది, తెలంగాణ ప్రజలని మళ్ళీ ఒక్కసారి ఇవాళ తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర వలస పాలకులు మరోసారి కుట్ర చేయాలనేటువంటి పద్ధతిలో వస్తున్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడం కోసం ఆనాడు విభజన సందర్భంగా ఏ చట్టాలు అయితే వచ్చినాయో ఆ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయించుకునే విధంగా మనము అందరం కూడా జాగృత పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదైతే వచ్చి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయాలి, మళ్ళీ ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దాన్ని తిప్పికొట్టడం కోసం ఇవాళ ఉద్యమకారులందరూ కూడా, ఎందుకంటే ఆనాడు సకల జనులమంతా ఒకటైనం. ఇవాళ ఈ సంఘము ఆ సంఘము, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది కాకుండా అందరూ కూడా, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, డాక్టర్లు, అడ్వకేటు, విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏకమైనరు. అదే తరహాలో మనం అందరం గమనించాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ పట్ల ప్రేమ ఉండి తెలంగాణ బాగు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నోళ్ళకే ఇక్కడ పరిపాలన చేసేటువంటి అధికారం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు జయ తెలంగాణ అనలేదు. అంతే ఆశ్చర్యపోతున్నా నేనైతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అంతకుముందు జయ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, ఉద్యమం తెలంగాణ రావాలని కోరుకోలే. పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పరిపాలించే ముందు కనీసం నువ్వు జై తెలంగాణ అనేటువంటి పదమే వాడడానికి ఇష్టం లేనటువంటి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం లేదని నేనంట. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణను రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు అనేది ఇంతవరకు వాస్తవం అంట. అది వాస్తవం, 100% కరెక్ట్. ఎందుకంటే ఇవాళ మనోళ్ళు చాలామంది చెప్తున్నారు, మంత్రివర్గాన్ని విస్తరించే దాంట్లో కూడా ఒక లిస్టు పట్టుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ అయితే పెడతాడో, ఏ వ్యక్తులకైతే ఇవ్వాలో ఆ వ్యక్తులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం. ఇంకొకటి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి చూసుకుంటే ప్రతిపక్షమైన యూపీఏలో ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఈ మూడే
ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్లోనే అసలు తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి వాక్యాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు తెలంగాణకు అవుట్ రైట్గా ముందుకు రానటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా అనుకొని ఖచ్చితంగా ఒక ప్లాన్డ్గానే తెలంగాణకు నష్టం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒక రకంగా అధోగతి చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఉన్నారనేది ఇవాళ స్పష్టమవుతుంది. సుమారు నెల రోజుల పాటు నిరుద్యోగులు అయితేంది, విద్యార్థులు ఏంది రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితులు చూసినాం. కానీ రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు. అదే చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఎవరైనా వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ లాంటి వాటితో ఆహ్వానించిన సందర్భాలు చూసాం. ఎట్లా చూడొచ్చు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా డైరెక్షన్ ఇవ్వనట్టుంది. ఈయనకు వాళ్ళని విలువ మాట్లాడు, వాళ్ళకి ఈ పద్ధతిలో చేస్తాను చెప్పు అని చెప్పనట్టున్నాడు. అంటే ఆయనకు ప్రేమ కూడా లేదు కదా. వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వీళ్ళంతా కూడా ఇవాళ మొత్తం రోడ్ల మీదకి వచ్చిండ్రు అని అంటే, ఆనాడు తెలంగాణ వస్తే మేమంతా కూడా మంచిగా ఉంటాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము మా పిల్లలు మా కుటుంబ సభ్యులు అందరం మేము సంతోషంగా ఉంటామనే దాంతో ఆ జోస్తోటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. కాబట్టి ఆ జాస, ఆ ప్రేమ, అభిమానం అనేది రేవంత్ రెడ్డికి ఉండదు కదా. ఉంటేనేమో వాళ్ళని పిలిచి మాట్లాడి మీ బాధలేంది, మీ కష్టమేంది, ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటానేటువంటి ఒక భరోసా ఇచ్చేవాడు. కాబట్టి అది లేదు కాబట్టి అది పిలుస్తలేడు అనేది అర్థమవుతుంది. 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే 5 గ్యారెంటీలు అమలు పరిచిన ఇంకొకటే గ్యారెంటీ ఉందని అయితే రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏది లేదు. ఎంత గమ్మతంటే 6 గ్యారెంటీలలో ఏది కూడా సక్రమంగా అమలు పరచలేదు. ఇవాళ మీరు చూడండి, బస్సు అనేది ఒకటి పెట్టిండు, మొదటిది అదే అనుకుంటా. 6 గ్యారెంటీలలో బస్సు, మహిళలకు ఉచిత ప్రయాణం. కానీ ఆ బస్సులు ఎంత మహిళలు తిట్టుకుంటున్నారు తెలుసా, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అంటే ఎంత గమ్మతంటే ఉచితం అని అంటున్నాడు, 10 బస్సులు ఉన్న కాడ 5 బస్సులు పంపించేసి మీరు కొట్టుకోరి తనుకోరి ఏమన్నా చేసుకురని వదిలేసిండు. అట్లనే ఇవన్నీ కూడా అన్ని 6 స్కీములు ఏవైతే 6 పథకాలు అమలు చేస్తానన్నాడో అవన్నీ కూడా అది చెప్పుకోవడానికే కానీ ఆచరణలో ప్రాక్టికల్గా పోయేసరికి మాత్రం అవి అమలు మాత్రం జరగట్లేదు. అన్న ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చేది ఇప్పుడు కంచెల ప్రభుత్వంగా తయారైంది. ఎట్లా చూడొచ్చు అంటే మొత్తం ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేసిన రోజే గత ప్రభుత్వం కంచెలేసింది అని చెప్పి ఫస్ట్ అబద్ధంతో మొదలుపెట్టిండు. ఆ కంచెలు వాస్తవానికి వేసింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గత ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసుకొని కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కంచెలు వేసిండని అబద్ధంతో పాలన మొదలుపెట్టిండ్రు ఎవరు రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీల్లో వివిధ హామీలు 13 హామీలు ఇచ్చి దాదాపుగా 420 హామీలు, దాదాపుగా 40-45 పేపర్ల హామీలు మేనిఫెస్టో ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకుండా అన్ని హామీలు అమలు చేసేసినామని గత 3-4 రోజుల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు అమలు చేసింది ఆ 13 హామీల్లో, 6 గ్యారంటీలకు సంబంధించి 13 హామీల్లో కేవలం 3 మాత్రమే అమలు చేసిండ్రు. గృహజ్యోతికి సంబంధించి కొంతవరకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షలకి ఎక్స్టెన్షన్, తర్వాత ఈ ఆర్టీసీ బస్సు, ఈ 3 తప్ప మిగతా ఏ హామీ కూడా వీళ్ళు అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ గతంలో మనం ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ కోసం కొట్లాడి దాదాపుగా 1000-1200 మంది అమరులై ఇంత ఇబ్బందులు పడి స్వరాష్ట్ర సాధన కోసం ఇంత ఇబ్బంది పడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానికి చివరి నిమిషం వరకు స్వరాష్ట్ర సాధనను అడ్డుకోవాలని ప్రయత్నించినటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తితో కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నట్టుగా వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది. కమ్మ సంఘం మీటింగ్కి పోయినరు మొన్న. పోయి మేము ప్రతిపక్షంలో ఉన్న ఎవరిని అనుకోవట్లేదు, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అయినటువంటి నిరసన తెలియజేసే తత్వాన్ని మేము ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి నిరసనకారులను ఎక్కడ అణచివేయము అని చెప్తా ఉన్నారు. ఇక్కడో వైపు ఆ విషయం చెప్తూనే నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టుగా ఒకవైపు అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులకు ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారో, వీటన్నిటి మీద వివిధ రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చని క్రమంలో ఇదే విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమం చేస్తూ ఉంటే, ర్యాలీ చేస్తూ ఉంటే, ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కర్కశంగా ఎటువంటి వాళ్ళకి సంబంధించి అత్యంత పాశవికంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయించి వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు గురి చేసిండ్రు. పోలీస్ స్టేషన్లో వేసి కొడుతూ ఉన్నారు వాళ్ళని. ఇదేనా, దీనికోసమేనా మీరు ప్రశ్నించే గొంతు అని చెప్తా ఉన్నారు. దీనికోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది అని ఈరోజు దాదాపుగా 30-35 లక్షల మంది నిరుద్యోగులంతా కూడా చెప్తా ఉన్నారు.
ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని మీరు మరొక విషయం ఏం చెప్తా ఉంటారంటే క్యాబినెట్లో దాదాపు 12 మంది మంత్రులు ఉంటాయి, దాంట్లో కేవలం 2 మంత్రులు మాత్రమే మాట్లాడింది సమాజం కానీ మీడియా కానీ పరిగణలోకి తీసుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరిది పరిగణలోకి తీసుకోవద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళు క్యాబినెట్ మంత్రులు, మీ ఇంట్లో పనులు కాదు కదా. క్యాబినెట్ మంత్రులు మాట్లాడేది వాళ్ళిద్దరు మాట్లాడింది అని ఎందుకు చెప్తారు? మిగతా 10 మంది వాళ్ళు మంత్రులు కాదా? వాళ్ళకి అధికారాలు లేవా? ఇదేం పరిపాలన? దీనికోసమా మనం ఇంత కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది? స్వేచ్ఛ అనుకున్నాము, సమానత్వం ఉండాలనుకున్నాము, అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకున్నాము, అట్టడుగు స్థాయి వరకు సంక్షేమం పోవాలనుకున్నాము. ఇదేది లేకుండా కూడా మాట్లాడే ప్రతి ఒక్కరిని అంచవేస్తూ ఉన్నారు మీరు. అది వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ నిర్ణయాల ప్రకారం మనం పరిపాలన చేయడం కాకుండా మన స్వనిర్ణయాధికారం ప్రకారం మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, మన ఆస్తులు మనమే కాపాడుకోవాలి, మన నిధులను మన కోసం మన ప్రజల కోసం మాత్రమే వెచ్చించాలి అనే విషయంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి దీనికి సంబంధించి ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అధికార మీటింగ్కి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తానన్నాడు. ఎట్లా చూడొచ్చు అంటే రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు అనుకోవచ్చా దీని ప్రకారంగా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అక్కడ టీడీపీ పార్టీ గెలవంగానే వితిన్ 1 మంత్ వారు తెలంగాణకు వస్తూ ఉన్నారు. వస్తుంటే హంగు ఆర్భాటాలతో వాళ్ళకి స్వాగతం పలికే విధంగా అన్ని అవకాశాలు వీళ్ళే ప్రొవైడ్ చేసి వీళ్ళు దాదాపుగా ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినప్పుడు మీరు ఎట్లా అడగాలి? మీరు నన్ను కలవడానికి వస్తున్నారు, మీరు ఏం అడుగుతారు? మీరు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు, నేను ఎక్కడ కలవాలి, ఏ టైంలో అయితే బెటర్ ఉంటుంది, మీ అభిప్రాయం ఏందో చెప్పండి అని అడగాలి. అట్లా కాకుండా నేను రేపు పొద్దున 12 గంటలకు వస్తున్నా, మీరు రెడీ ఉండండి, మీ దగ్గరికి వస్తా, మిమ్మల్ని కలుస్తా. ఏంది ఇది? ఎవరి మీద పెత్తందారితనం చూపిస్తూ ఉన్నారు మీరు? దానికి మీరు రియాక్ట్ అవ్వకుండా అట్లా ఎట్లా అడుగుతారు అని మీరు ప్రశ్నించకుండా వాళ్ళు అడిగిన టైంకు మీరు అన్నీ తయారు పెట్టుకొని రెడీగా ఎట్లా కూర్చుంటారు? వాళ్ళ నిర్ణయాధికారం మాత్రమే మీరు పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. దీంట్లో మరొక విషయము, దాదాపుగా వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 1.5-2 గంటలు మీటింగ్లో పార్టిసిపేట్ చేసినట్టున్నారు. ఆ మీటింగ్ కంక్లూజన్ ఏంది? విభజన హామీల మీద కూర్చుంటున్నామన్నారు. ఆ హామీలకు సంబంధించి ఏ ఒక్క కంక్లూజన్ కూడా ఈ రోజు వరకు ఒక కార్యాచరణ కూడా దాల్చలేదు. మంత్రివర్గ కమిటీ చేస్తామన్నారు, ఆఫీసర్ల కమిటీ చేస్తున్నారు, ఒక్క కమిటీ ఈరోజు వేయకపోగా దానికి సంబంధించి జీరో. అసలు ఇప్పటి వరకు ఏ విషయం కూడా బయటికి రాలేదు. కేవలం పార్టీ పరంగా రాజకీయ పరంగా మనం ఏం చేయాలి, ఇద్దరం కలిసి ఏ రకంగా ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి అనే దాని మీద మాత్రమే వీళ్ళు చర్చించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అయితే గతంలో పత్రాలు రిలీజ్ చేసి దేనికి పనికిరాదని అయితే చెప్పిన సందర్భాలు చూసాం అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండల వరదతోటి వెళ్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? వీళ్ళు రాగానే కేసీఆర్ గారిని బదనాం చేయాలి అని ఒక స్పష్టమైన నిర్ణయంతో బయటకు వచ్చిండ్రు. ఏం చేసైనా సరే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేది మాత్రమే వీళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగా మొదలు ఏం చేసిండ్రు? కాళేశ్వరం దొంగ ప్రాజెక్టులు కట్టిండ్రు, లక్షల కోట్లు ముంచిండ్రు అన్న విషయాన్ని తీసుకొని బయటకు వచ్చిండ్రు. దాంట్లో భాగంగా అధికారం చేపట్టంగానే జ్యుడిషియల్ కమిషన్ వేస్తున్నామన్నారు. దానికి సంబంధించి కాళేశ్వరం అనేది దాదాపుగా ఒక 10-12 ప్రాజెక్టుల సమూహారాన్ని కాళేశ్వరం అంటాము. దాంట్లో మేడిగడ్డ అనేది ఇనిషియల్ పాయింట్. మనం నీళ్లు లిఫ్ట్ చేసేది గోదావరి నది, ప్రాణహిత నది కలిసే దగ్గర కాళేశ్వరం అనే టెంపుల్ దగ్గర మనం కాళేశ్వరం అనే ప్రాంతంలో మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టుకున్నాము. ఆ బ్యారేజ్లో 3-4 ర్యాంప్స్ ఉంటాయి. ఒక్కో ర్యాంప్లో 12-13 పిల్లర్లు ఉంటాయి. దాంట్లో ఒక్క ర్యాంపుకు సంబంధించి మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఒక రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఆ రాఫ్ట్ ఫౌండేషన్ మీద ఉన్న 15-18 పిల్లర్లలో కేవలం 2-3 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. గతంలో ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన చాలా పిల్లర్లు డ్యామేజ్ అయినాయి, చాలా ప్రాజెక్టులే కొట్టుకుపోయిన చరిత్ర చూసినాం. నిన్న పెద్దవాగు అనే ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టే కదా, అది కూడా కొట్టుకుపోయింది. మరి దాని విషయంలో మీరు కూడా కమిషన్లకు కకృతి పడే చేసిండ్రా? దీంట్లో మేడిగడ్డ అనేది మొత్తం పనికే రాదు అని చెప్పి దాదాపుగా 18-20 లక్షల ఎకరాల పంట ఎండబెట్టిండ్రు నిన్న మొన్న వచ్చిన పంట నుండి. ఆ రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడ్డా కూడా మీరు ఎటువంటి కనికరం లేకుండా పంట ఎండు స్టేజ్కి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టే ప్రయత్నం చేసిండ్రు. అట్లాంటి మేడిగడ్డ ఈరోజు గోదావరి అనేది మన భారతదేశంలోనే అత్యంత వేగంగా ఫ్లడ్స్ వచ్చే నది. అట్లాంటి నదిలో ఇదే మేడిగడ్డ మీరు వారం రోజుల్లో రిపేర్ చేస్తామని చెప్తున్నారు. వారం రోజుల్లో రిపేర్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు గతంలో ఎందుకు చేయలేదు? పంటలు ఎండుతున్నప్పుడు. అదే పరిస్థితిలో ఈ మేడిగడ్డకు సంబంధించి ఇంత వరద వస్తున్నా కూడా, నిన్న ఇవాళ వర్షాలు పడతానే ఉన్నాయి గత వారం నుండి, ఇంత ఫ్లడ్స్ వస్తున్నా కూడా, ఇంత వేగంగా వరద వస్తున్నా కూడా ఆ మేడిగడ్డ ఎందుకు కొట్టుకుపోతలేదు? ఇక్కడనే తెలుస్తుంది కదా మీరు అబద్ధాలు ఏం చేస్తున్నారు, మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నారు, ఎవరి కోసం పనిచేయాలనుకుంటున్నారు, ఏ కమిషన్లు తీసుకోవాలనుకుంటున్నారు, ఎటువైపు మీ పాలన కొనసాగించాలనుకుంటున్నారు అనేది ఇక్కడే అర్థమవుతోంది వెరీ క్లియర్గా. మూసీ నదికి సంబంధించి మూడు ముచ్చట్లు అయితే చెప్పారు. ఒకటి ఫస్ట్ 50 లక్షలు అని రేవంత్ రెడ్డి చెప్పిండు, తర్వాత 70 లక్షలు అని సంబంధిత మంత్రి చెప్పిండు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 1,50,000 కోట్లు పెడుతున్నామని అయితే రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రకటించారు. ఇది ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా మొత్తం? రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి
31,000 కోట్లు అవసరం ఉంటే మా దగ్గర అంత డబ్బులు లేవు, దాన్ని విడతల వారీగా చేస్తామని చెప్పి కేవలం 6,098 కోట్లతో నాకు గుర్తున్నంత వరకు 11,41,000 మంది రైతులకు మాత్రమే రుణమాఫీని ఇనిషియేట్ చేసిండ్రు వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 లోపు అని చెప్పి. ఓవరాల్గా మన దగ్గర కావాల్సింది 31,000 కోట్లు. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపుగా 40-42 లక్షల మంది రైతులకు ఆ బెనిఫిట్స్ అందాలి. దాన్ని పక్కన పెట్టి దానికే డబ్బులు లేవని చెప్తున్న మీరు ఈరోజు మరో విషయం ఏంటంటే రైతు బంధు అనేది వీళ్ళు చెప్పిన ప్రకారము ₹7,500 పర్ ఎకరా పర్ క్రాప్ ఇస్తామన్నారు వీళ్ళు. ఒక్క పంటకి ఒక ఎకరాకి 7,500 ఇస్తామన్నారు. ఆ రకంగా మన దగ్గర ఉన్న 1,40,000 ఎకరాలకు చూస్తే దాదాపుగా 10,000-10,500 కోట్ల నిధులు అవసరం ఉంటాయి మన దగ్గర. ఆ నిధులను డైవర్ట్ చేసి దానిలోంచి 6,000 కోట్లు మీరు రుణమాఫీకి అలకేట్ చేసి అదే దానికే నిధులు లేవని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ రైతులు దుక్కి దున్నిండ్రు, నార్లు వేస్తూ ఉన్నారు. నాట్లు పడే పరిస్థితి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ పరిస్థితిలో మీరు రైతు బంధు అనేది మనం ఇవ్వాల్సిన రైతు బంధు అనే పథకాన్ని మనం ఇనిషియేట్ చేసిందే పెట్టుబడి సాయంగా. పెట్టుబడి అనేది ఎప్పుడు ఇస్తారు? మీరు పంట కోసిన తర్వాత ఇస్తారా? పంట స్టార్ట్ అయినప్పుడే కదా మీరు ఇవ్వాల్సింది. అట్లాంటిది ఆ నిధుల విషయము అసలు కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసి రుణమాఫీ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి దాంట్లో చేసింది కేవలం 20% చేయాల్సిన దాంట్లో అది కూడా ఇనిషియేట్ చేసిండ్రు. చాలామంది రైతులు మాకు రాలేదని చెప్తా ఉన్నారు. ఈ మొత్తం విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి అనే ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని మహబూబ్నగర్, ఇదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. దాదాపుగా 75-80% కంప్లీట్ అయిపోయింది. అది మిగతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే దాదాపు 17-18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఆ ప్రాజెక్టు మొత్తాన్ని అట్లనే పక్కన పెట్టి దాని మీద రివ్యూస్ చేయట్లేదు, దాని మీద ఇనిషియేషన్స్ లేవు. అవన్నీ పక్కన పెట్టి కొత్తగా మూసీ అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. మూసీతో ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది? మూసీ కూడా సుందరీకరణ చేసుకుందాం కాదనట్లే, కానీ మీకు ఎమర్జెన్సీ ఉన్న పనులు ముందు చేసుకోవాలి కదా, రైతులకు కావాల్సిన పని ముందు చేయాలి కదా. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏం చెప్పిండ్రు? 50,000 కోట్లు అవసరపడతాయి ఈ మూసీ సుందరీకరణకు అన్నారు. గత ప్రభుత్వం 9,000 కోట్లతో ఆల్రెడీ ప్లానింగ్ మొత్తం తయారు చేసి పెట్టింది. 9,000 కోట్లను మీరు 50,000 కోట్లకు పెంచిండ్రు. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్తారు? 75,000 కోట్లు అవసరం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి గారు వీళ్ళు అధికారం చేపట్టి కేవలం 7-8 నెలలు అవుతుంది. 50,000 కోట్ల నుండి 75,000 కోట్లకు పెరిగింది. ఆ 75,000 కోట్ల నుండి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? 1,50,000 కోట్లు అంటున్నారు. అవి పైసలు అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? మీ ఇంట్లో డబ్బులు అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినవి కదా. ప్రయారిటీ ఉన్న ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి మీరు ప్రయారిటీ లేని విషయాలకు 1,50,000 కోట్లు తగలేయడం అనేది ఇది నిజంగా దీని మీద రివ్యూ చేసి దాన్ని కూడా చేసుకుందాం, కానీ దాన్ని సీక్వెన్స్ వేలో చేయాలి. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా చేయడం కాకుండా ఫస్ట్ కావాల్సిన పనులన్నీ సరిదిద్దుకున్న తర్వాత మూసీ సుందరీకరణ మీద పనిచేస్తే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం 7 నెలలైనా ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కుర్చీ దిగాను, కుర్చీలోనే ఉంటా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఆ కుర్చీ మీకు మీ నాన్నగారు ఇచ్చిందో మీ తాతలు ఇచ్చిందో ముత్తాతలు ఇచ్చిందో కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలది నిర్ణయాధికారం. 10 ఏళ్ళు ఉంటా అని అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించాల్సింది. మీరు ఆ కుర్చీలో ఉండాలన్నా రేపే దిగిపోవాలన్నా అనేది కూడా ప్రజలు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అట్లాంటిది గతంలో చాలామంది ఇట్లానే చెప్పారు, నేను బతికున్న రోజులు నేనే ఉంటా అన్నారు. మధ్యలో ఏమైంది? ఇదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2020 విజన్ అన్నారు, 2040 విజన్ అన్నారు, హైదరాబాద్కు నేనే ఐటీ తెచ్చిన అన్నారు, తెలంగాణలోకి నేనే అన్నం తినడం నేర్పినా అన్నారు, ఇవన్నీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా అన్నారు. ఇన్ని చెప్పినా అయినా మొన్నటి వరకు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా. అంతకుముందు 2004 నుండి 2014 దాకా కూడా ప్రతిపక్షంలోనే కూర్చున్నారు కదా. అట్లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకుముందు ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా. కేసీఆర్ గారు కూడా ఈరోజు ఓడిపోయినారు కదా. మరి అట్లాంటిది మీరు 10 ఏళ్ళు ఉంటారు అనేది అది జనాలు డిసైడ్ చేయాల్సింది, మీరు డిసైడ్ చేసుకోవాల్సింది కాదు. అది మీ సొంత నిర్ణయాధికారం కాదు, మీ ఇంట్లో పని కాదు. ఖచ్చితంగా ప్రజలు దాని మీద ఆలోచన చేస్తారు. ఇంకోటి మీరు అన్నట్టుగా వ్యతిరేకత అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నమాట వాస్తవం. వీళ్ళు పరిపాలన మీద, అడ్మినిస్ట్రేటివ్ మీద పట్టు లేదన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపుగా గత 30 రోజుల్లో 20 హత్యలు జరిగినాయని అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద రివ్యూ చేయాలి. ఫస్ట్ రాష్ట్రానికి హోంమంత్రి లేరు, దాని మీద రివ్యూ చేయాలి. వీటి మీద ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ప్రభుత్వం. అన్న మనం 10 ఏళ్ళకు ముందు ఎవరితోటైతే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు వాళ్ళే వచ్చి మళ్ళీ తెలంగాణను శాసిస్తామంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది చాలా బాధాకరమైంది, అవమానకరమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సిగ్గుచేటు. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు కూర్చొని మాట్లాడుకున్నాం, అన్నీ అయిపోయినాయి, ఏమి లేదు, ఇక వాళ్ళంతటా వాళ్ళు ఉంటారు, మనంతటా మనం ఉంటాం. ఆఖరికి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే మన విభజన ఒప్పంద చట్టం లేకపోతే విభజన ఒడంబడిక 10 ఏళ్ళ వరకు, అంటే ఉమ్మడి రాజధాని కావచ్చు, ఇంకా ఇతర విషయాలు ఏదైతే 10 ఏళ్ళ కాల పరిమితి పెట్టిందో అది కూడా అయిపోయింది. అంటే విభజన ఒప్పందం యొక్క అన్ని రకాల
దాని కాల పరిమితి అయిపోయింది. అయిపోయిన తర్వాత తెలంగాణ వద్దన్నోళ్ళు, విభజన వద్దన్నోళ్ళు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోళ్ళు ఆఖరికి లోక్సభలో బిల్లు పాస్ అవుతుంటే పెప్పర్ స్ప్రేలు ప్రయోగించి రౌడీజం గుండాయిజం చేసిన వాళ్ళు మళ్ళీ అలా కొత్తగా నక్కజిత్తుల వేషాలు కట్టి ఒక పిల్లి లెక్క దొడ్డిదారిలో కుట్రలకు తంత్రాలు చేసి తన శిష్యుడో, తన సహచరుడో, తన కో అక్యూజ్డో లేకపోతే ఇంకెవడో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన లవ్ లెటర్ రాస్తాడట, ఈయన లవ్ లెటర్ రాస్తాడట, ఇద్దరు కలుస్తారట. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కలుసుకుంటే మనకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు హైదరాబాద్కు వచ్చినా మనమేం వద్దనం. కానీ ఆయన విభజన ఒప్పంద చట్టం పేరుతోటి హైదరాబాదులో కాలు పెట్టే హక్కు ఆయనకి లేదు. సిగ్గుమాలి ఇవ్వాల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో విభజన జరిగిందట, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయట, దానివల్లట ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందని ఇవాళ ఒక ప్రభుత్వం చేత చిలక పలుకులు పలికించే గవర్నర్ ప్రసంగంలో ఈ విషయాలు పెట్టిందంటే చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడో, ఎన్ని రకాల విష ప్రచారాలు చేస్తున్నాడో. అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకపోవడానికి తెలంగాణ కారణమని ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. గవర్నర్ ప్రసంగం అంటే ఏంది? అది ప్రభుత్వం రాసిచ్చినటువంటి ఒక వైట్ పేపర్, ఒక నివేదిక. ఈ 1 సంవత్సర కాలం ఒక ప్రభుత్వం నిర్వహించేటువంటి పని విధానానికి సంబంధించిన ఇది. మరి ఆ సిగ్గులేనోడు గవర్నర్ చేత అన్ని అబద్ధాలు ఎట్లా రాపిస్తాడు? నీకు చేత అయితే లేదా? మరి మా తెలంగాణలోనే పరిపాలన చేత కాదంటివి, చదువు రాదంటివి, తెలుగు రాదంటివి, ఇంగ్లీష్ రాదంటివి, ఏమి చేత కదన్నావు కదా. ఓ దద్దమ్మ, ఓ విధవా, 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం గడ్డి పీకినవా? మా 7 మండలాలు ఎత్తుకుపోయినావు కదా. నరేంద్ర మోడీ మెడ మీద కత్తి పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసుకొని 7 మండలాలు ఎత్తుకుపోయినటువంటి ఓ దుర్మార్గుడా, ఇంకా నీకు తెలంగాణ మీద కసిపోతలేదా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకపోవడానికి తెలంగాణ కారణమని వాగుతుందంటే ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, పరమ విధవా ఇంకోటి ఉంటాడా? మాకు శాత అయితే లేదు, తెలంగాణ ప్రజలు మా బిచ్చం ఏంటంటే వేస్తాం కదా. ఇగో మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 కళ్ళ సిద్ధాంతం పెట్టి చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు 2 కూడా నాకు సమానమో, నేను అభివృద్ధి చేస్తా అంటున్నావు. ఓ విధవా, నీ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు పరిపాలించినావు కదా, ఎందుకు అభివృద్ధి చేసుకోలే? దిక్కుమాలిన ముఖ్యమంత్రులారా, ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ చంద్రబాబు నాయుడా, మీకు రాజధాని ఏర్పాటు చేసుకునే దమ్ము లేక, సత్తా లేక, సోయి లేక మాకు చెప్పండి. మేము వచ్చి నీ రాజధాని ఎక్కడ ఉండాలి, నీ అసెంబ్లీ ఎక్కడ ఉండాలి, నీ సెక్రటరియట్ ఎక్కడ ఉండాలి, నీ రాజ్భవన్ ఎక్కడ ఉండాలి, నీ ఎమ్మెల్యేల కార్యాలయం, మంత్రుల కార్యాలయం ఎక్కడ ఉండాలి మేము చెప్తాం కదా. మీరు ఒప్పుకోండి, మాకు చేత కదని. ఇంకా ఈ ఏడుపుకొంటి ముచ్చట్లొద్దు. ఎన్ని రోజులు ఏడుస్తావు చంద్రబాబు నాయుడు? తెలంగాణలో నాగడి తాళ్ళలో రక్తపు టేరులు వాడించినావు, నాగడి తాళ్ళలో రక్తపు టేరులు వాడించినావు. తెలంగాణ అన్న పదాన్ని నిండు శాసన అసెంబ్లీలో ఉత్తరించడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నాడువి. సిగ్గు లేకుండా పూలే ప్రజాభవన్కి ఏ సోయితోటి వచ్చినావు? చీమనెత్తురుందా నీకు? అసలు సిగ్గుందా నీకు? నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివైతే విభజన వద్దంటివి, శ్రీకృష్ణ కమిటీ వద్దంటివి, విభజన ఒప్పంద చట్టం వద్దంటివి. చట్టం వద్దంటావు, విభజన వద్దంటావు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నోడివి. విభజన ఒప్పందం మీద ఎట్లా మాట్లాడడానికి వస్తావు? ఎట్లా వస్తావు ఇక్కడికి? నువ్వు ఒక్కసారి కాదు 1000 సార్లు రా హైదరాబాద్కి. నువ్వు రా, నీ పెళ్ళిళ్ళు చేసుకో, పేరంటాలు చేసుకో, విందులు వినోదాలు చేసుకో, నీకు ఎవ్వడు పిలిస్తే వాడు నువ్వు రా, నీ పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకో. కానీ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సెంటిమెంట్ మీద నువ్వు మళ్ళొక్కసారి, మాకు తెలుసు నీ నక్క జిత్తులు,
అంటే సుమారు 2 గంటల పాటు ప్రజాభవన్లో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల చర్చ ఇప్పటి వరకు దాని గురించి కంక్లూజన్ ఇవ్వలేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏమి ఇస్తారు? ఏమున్నదా? ఏమన్నా ఉన్నదా? మాట్లాడుకున్నారు. ఏమున్నది? బొకేలు పంచుకున్నారు, శాలువాలు కప్పుకున్నారు, వాడు పెట్టింది వీడు తిన్నాడు, వీడు పెట్టింది వాడు తిన్నాడు. కాకపోతే ఇంకేమన్నా ఇక్కడ దాచుకున్నాయి ఇంకా ఏమైనా కబ్జాలు చేస్తూ ఉంటే అవి మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నా విభజన ఒప్పంద చట్టంలో 10 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రులం మేము గడ్డి పీకినాం, మేము లేకపోతే దొంగ లెక్క ఎవరు లేని పని చేసినాం అని ఏమైనా చెప్పిండా? విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 9వ షెడ్యూల్ ఏమున్నాయి, 10వ షెడ్యూల్ ఏమున్నాయి, ఈ మొత్తంగా కూడా విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 13 షెడ్యూళ్లలో 93 సెక్షన్లలో ఏమున్నాయని ఒక్కడైనా మాట్లాడిండా? ముఖ్యమంత్రులు మాట్లాడిందా? మంత్రులు మాట్లాడిందా? అధికారులు మాట్లాడిందా? ఎవడైనా మాట్లాడిందా? మీ జర్నలిస్ట్ కూడా మాట్లాడలే. జర్నలిస్ట్ ఎవడైనా మాట్లాడిండా? వాళ్ళు ఎవరో దిక్కుమాలి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మీరు దాని పెద్ద బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, దాని పెద్ద స్టోరీలు. ఇదా మీడియా అంటే? మీడియా అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. మీరు అడగాలి విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఎన్ని, షెడ్యూల్ ఎన్ని అని ఎవడు అడగడు? వానికి సోయి లేదా? ముఖ్యమంత్రి సోయి లేదా? మంత్రులు సోయి లేదా? అధికారులు సోయి లేదా? అసలు వాడు ఎందుకు కలుసుకున్నారో తెలియదు, ఎందుకు కూర్చున్నారో తెలియదు, ఎందుకు అక్కడ ఆ కోడి మాంసమో లేకపోతే ఆ పులుసులో గిలుసులో ఏం తిన్నారో మరి అవి తినడానికి ఇక్కడికి అంటే రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు శిష్యుడు అని చెప్పుకోవచ్చు. మరి మిగతా మంత్రులు ఎందుకు మౌన పాత్ర వహించరు అనుకోవచ్చు? ఏమిటి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చెప్పిండ్రు. ఏమన్నారా? నాకు తెలుసు అక్కడ 1:18 ఆ సమావేశం జరిగింది. 1:18 అంతోకింతో తెలంగాణ సోయిన వాళ్ళు ఆ పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడబోతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నోరు మోయించారు. మన అధికారులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నోరు మోయించారు. ఇక పట్టి సంగతి మనకు తెలుసు కదా, శ్రీధర్ బాబు సంగతి మనకు తెలుసు కదా. వీళ్ళేమన్నా తెలంగాణ సోయిన వాళ్ళ, తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాళ్ళ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ, తెలంగాణ త్యాగాల చరిత్రలో వాళ్ళకి ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఏముంటుంది వాళ్ళకి? తెలంగాణ అంతా దోచుకున్నా వాళ్ళకి పోయేది ఏం లేదు. వాళ్ళు మాత్రం వాళ్ళకి వాటాలు వస్తే చాలు వాళ్ళకి. అట్లున్నారు మన మంత్రులు. ఏమన్నా తెలంగాణ సోయిన వాళ్ళు ఉన్నారా అక్కడ? ఎవడున్నారు చెప్పు? తెలంగాణ వద్దన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారు కొట్టిన వాళ్ళు, చంపిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడు అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ముమ్మాటి నిజం. అక్కడ విభజన ఒప్పంద చట్టంలో లేని మూసి గురించి మాట్లాడతారు, డ్రగ్స్ గురించి మాట్లాడతారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఉన్నట్టు వాళ్ళకి ఏపీ భవన్ కావాలట. ఒక దిక్కుమాలినోడా, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తావు కదా, నీలాంటి వాడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది. ఏ రాజధానిలోనైనా, ఏ రాష్ట్ర రాజధానిలోనైనా ఇంకొక రాష్ట్రం యొక్క భవన్ ఉంటుందా? ఎక్కడైనా ఉన్నదా? ఒక ఢిల్లీలో. ఎందుకంటే అది మొత్తం భారతదేశానికి రాజధాని కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క భవన్లు అక్కడ ఉంటాయి. గంత సోయి లేనోడు, తెలివి లేనోడు, మూర్ఖుడు ఆ విధవల్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో నాకైతే ఆశ్చర్యమవుతుంది. ఇట్లా ఉన్నారు ముఖ్యమంత్రులు. ఓకే అన్న, రైతుల రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, నిధులు లేవు అన్నారు. అదే మూసీ నదికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? డబ్బులు వెళ్ళింది అంత మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనుకోవచ్చు? ఇదంతా గత ప్రభుత్వం ఎట్టనైతే కాళేశ్వరం తెలంగాణ బడ్జెట్ కాటేసిందో మూసి తెలంగాణని మొత్తంగా కూడా ముంచే ప్రాజెక్ట్ అది. 1,50,000 కోట్లు ఏదైతే అంటున్నారో వాళ్ళు, నాకు తెలుసు ఏం జరుగుతున్నదో. రేవంత్ రెడ్డి 80 మంది ఉద్యోగస్తులని సర్వే డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులను పెట్టి ఎంత దుర్మార్గం అంటే మరి ఆయన ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేనా, అధికారం నాకు అర్థమవుతలేదు. ఆ 80 మంది ఆయన ఒక యాప్ తయారు చేసిండు. ఈ 80 మంది రోజు ఏం చేసింది సాయంత్రం కల్లా ఆ యాప్లో ఫీడ్ చేయాలి. చేస్తే రేవంత్ రెడ్డి
ఫలానా ఎల్లయ్య, ఫలానా మల్లయ్య, ఫలానా రెడ్డి, ఫలానా రావు, ఫలానా వీడు వాడు ఏమేం చేసిండో 80 మంది ఎవడెవరు సర్వే చేసిండు, ఏ భూమిలో సర్వే చేసిండు, ఏ సర్వే నెంబర్లో సర్వే చేసిండు మొత్తం రేవంత్ రెడ్డి ప్రతిరోజు సాయంత్రం ఆ యాప్లో ఓపెన్ చేసుకొని చూస్తుండంటే రేవంత్ రెడ్డిని ఏమనుకోవాలా? ముఖ్యమంత్రి అనుకోవాలా? మంత్రి అనుకోవాలా? ఏమనుకోవాలి? అరే ఒక సామాన్య మూసి ప్రాజెక్ట్ కోసం ఒక యాప్ చేసి ఆ యాప్కి నువ్వే కోడింగ్ ఇచ్చి నువ్వే అన్ని దగ్గర పెట్టుకొని నువ్వు చూడాలనా? మరి ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నావు? నువ్వు అగ్రికల్చర్ మంత్రి నువ్వేం మిగుతున్నావు? ఏం చేస్తున్నారు మీరు? మూసీ నది ముమ్మాటికి తెలంగాణని ముంచే ప్రాజెక్ట్ కాబోతున్నది. ఇప్పుడేమో మూసీ మొత్తం అది 150,50,000 కోట్లు ఎవడిస్తాడు? అదాని ఇస్తాడా, అంబానీ ఇస్తాడా? నాకు తెలిసినంతవరకు ఇది రామోజీరావు కన్న కలలివి. రామోజీరావు కన్న కలలను చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాన్ని, ఉద్యమకారుల ఆశయాలు లేవు, అమరవీరుల ఆశయాలు లేవు, రామోజీరావు ఆశయం నీకు కావాలా? చంద్రబాబు నాయుడు కన్న కళను నీవు నెరవేర్చాలా? ఏమై రేవంత్ రెడ్డి, ఒక్కనాడన్నా మీ అమ్మ నాన్నని తలుచుకున్నావా? ఎన్నడన్నా తలుచుకున్నావా? తెలంగాణ ముద్దు బిడ్డవు నువ్వు. ఆంధ్రలో నీ కత్తికి చేయిస్తే తెలంగాణ తల్లిని నరి రోడ్డు మీద చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు తెలంగాణ తల్లిని చంపుతున్నావంటే నీ కన్న తల్లిని చంపుతున్నావు అని గుర్తుపెట్టుకో. నీ కన్న తండ్రిని చంపుతున్నావు అని గుర్తుపెట్టుకో. సోయి లేకుండా ఉండకు. జర సోయిలో బయటికి రా. ఇవ్వాలా ఈయనేదో అనుకుంటుండో మోడీ నన్ను కాపాడుతాడని. ఈరోజు సుప్రీంకోర్టులో ఓటు నోటు కేసు విచారణ జరుగుతున్నది. మోడీ వీళ్ళని ఊకుంటాడు అనుకుంటారా? మోడీ ఊకోడు. చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి ఆయన పెట్టుకుంటాడు. వీళ్ళేదో అనుకుంటాడు. ఈరోజు మరి ఏం విచారణ అయిందో నాకు తెలియదు. సుప్రీంకోర్టులో 6 నెలల్లో చూడండి నోటు ఓటు కేసుతోటి ఇద్దరిని 2 చేతుల్లో 2 పిడికిల్లో పెట్టుకొని గొంతు బిసుకు చంపుతాడు మోడీ. ఏమో అనుకుంటారు వీళ్ళు. మోడీని నమ్ముకున్నాడు ఎవడని బాగుపడ్డా? అమిత్ షా నమ్ముకున్నాడు ఎవడని బాగుపడ్డా? కేసీఆర్ నమ్ముకునే నిండా మురిగిండు. బడే బాయ్ చోటే బాయ్ కదా, వాళ్ళ మధ్యలో ఏమన్నా ఒప్పందాలు ఇట్లా ఏమన్నా ఉండొచ్చు కదా, అట్లా అనుకో. ఏ ఒప్పందాలు ఉంటాయి? పులుల మధ్య ఒప్పందాలు ఉంటాయి. పులుల మధ్య ఎక్కడైనా ఒప్పందాలు ఉన్నాయా? అవి అమలు జరిగినాయా? దానికి ఆకలి ఎత్తే దానికి ఆనందం కావాలంటే అరే పులి తన రక్తాన్ని పేగుని పంచుకున్న బిడ్డనే చంపేస్తుంది. పులి యొక్క లక్షణం అది. పులి ఆకలి కోసం వేటాడదు, ఆనందం కోసం వేటాడుతుంది. ఇవాళ పాలకులు మోడీ, అమిత్ షాలు పులులలో లాగున్నారు. చెప్పండి, తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? సమైక్యాంధ్ర ఉన్నట్టున్నది. ఎలాంటి పరిస్థితులు అంటే అప్పుడు ఏదైతే మనం తెలంగాణలో మా తెలంగాణ ఎట్లయితే అన్యాయం అయిపోతుంది, కరువు కాటకాలు అయిపోతున్నాయి, అందరు అన్యాయం అయిపోతుండ్రని ఏదైతే మేము ఉద్యమం చేసి అందరూ సకల జనులు ఉద్యమం చేసి మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాము. దాన్ని మళ్ళీ మేము ఒక 10 ఏళ్ళు మళ్ళీ వెనుకకు పోయినాం. కాకపోతే అభివృద్ధిలో మాత్రం 50 ఏళ్ళు వెనుకకు పోయినాము. ఎందుకంటే ఇప్పుడు మొన్న 10 ఏళ్ళు తెలంగాణను చూస్తేనే తెలంగాణ మాట తీయాలంటే, తెలంగాణకు రావాలంటే వణికిపోయి భయపడే చంద్రబాబు నాయుడు ఇట్లా రేవంత్ రెడ్డి వచ్చిండో లేదో తెలంగాణ మీద మళ్ళీ ఉక్కుపాదం మోపుతుండు. మీదికేమో విభజన చట్టం అని ఒకటి పేరు తెచ్చుకొని తెలంగాణలో అడుగు పెడుతుండు. ఎవరి శిశువుని అడ్డు పెట్టుకొని శిశువుతో నాటకాలు ఆడించి లోపాయకారం వేరే ఉన్నది. మొత్తం మేము తెలంగాణ ప్రజలైనా ఈరోజు ఎవరమైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా తెలంగాణ అనేది మళ్ళీ అన్యాయం అయిపోతుంది. మళ్ళీ తెలంగాణ రాకముందు ఎట్లున్నామో అట్లనే ఉంది. ఎందుకంటే ఈరోజు ఎట్లా అంటే అంతకుముందు ఇప్పుడు ఏదైతే మేము 6 హామీలు ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి హామీలు ఏదైతే అవి దొంగ హామీలు అయితే ఏవైతే ఇచ్చిండో అవి కొంతమంది పాపం ప్రజలు కొంతమంది నమ్మిండ్రు. వాస్తవము కొంతమంది యువకులు కూడా నమ్మిండ్రు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఏదైతే ఉద్యమం చేస్తుండ్రో బయటకు వచ్చి ఇట్లా నలుగురు ఇట్లా కూర్చుంటుండ్రో అంటే ప్రశ్నించే గొంతుకని నొక్కేస్తున్నాడు. ఎక్కడెక్కడనే అరెస్టులు. ఎప్పుడైతే ఏదైతే అబద్ధాలు అయితే చెప్పిండో 6 హామీలల్లో చాలా ఉన్నాయి అందులో కూడా, కానీ ఏ ఒక్క హామీ కూడా లేదు. ఒకటి ఇప్పుడు కొత్తగా రుణమాఫీ అంటున్నాడు. ఆ రుణమాఫీ కూడా ఎట్లా అంటే రైతు బంధు
రైతు భరోసా ఇవి ఇవ్వకుండా అదే అమౌంట్ ఆ అమౌంట్ కంటే తక్కువ ఇది మళ్ళీ ఇంకా రుణమాఫీకి దీని స్టేజ్లో ఏమన్నాడు అంత ఏక మొత్తంలో ఒకటేసారి 2 lakhs చేస్తామన్నాడు. ఒక 1 lakh అది కూడా ఎవరికి కాలే. ఎందుకంటే మేము పల్లెటూరే, ఇక్కడనే ఉంటాం హైదరాబాద్, కానీ పల్లెటూరే కాబట్టి మాకు తెలిసిన వాళ్ళతో మేము కూడా వ్యవసాయదారు కుటుంబమే. ఎవరిని అడిగినా చాలా మందికి ఒక 10 మందిని అడిగితే ఎవరో ఒకరు, అది కూడా తక్కువ మొత్తంలో 30-40 వేలు అందులో వస్తున్నాయి పడ్డాయి మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ఈ దొంగ హామీలతో రేవంత్ రెడ్డి చేసేది ఇప్పుడు తెలంగాణకు ఒకటే ఏంది అంటే గురువు గారు చెప్పింది తినాలి, ఇక్కడ సంపాదన ఏమన్నా ఉంటే రాహుల్ గాంధీకి మొయ్యాలి. ఇప్పటికో 20 సార్లు పోయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీలో స్కోలింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీకి మూటలు మోయాలి, చంద్రబాబు మాట వినాలి. ఇదే రేవంత్ రెడ్డి చేసేది. ఇంకోటి తెలంగాణ ప్రజలకు ఏదో ఉరగబడతాడు, తెలంగాణ ప్రజలకు ఏమో చేస్తాడని రాలే, మీదికి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వచ్చి ఇప్పుడు కక్ష సాధింపు. ఎవరన్నా మాకు ఇప్పుడు తమ్ముళ్ళు నేను కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంటా, కాకపోతే ఎవరైతే ఏదైతే ప్రశ్నిస్తారో వాళ్ళ నెంబడే కేసు పెట్టాలి, లోపటేయాలి. ఇప్పటికి చాలామంది తమ్ముళ్ళ మీద అక్కయ్యల మీద చాలామంది అయినాయి. ఎక్కడ ఊర్లలో కూడా గ్రామాలలో పట్టణంలో ఎక్కడైనా కూడా ప్రశ్నించే గొంతుకు ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే వాళ్ళని పిలుస్తున్నారు, కేసు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, లేకపోతే కొడుతున్నారు. ఇదో దౌర్జన్యం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన గాదే ఎన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగు, ఇది పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీస్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యాచరణ కోసం ఈరోజు పిలవడం జరిగింది. మేము కూడా ఈ లతుల ఉమ్మక్క గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఈ అన్యాయాన్ని సహించుకుంటూ ఉండేది లేదు. దీనికి ఈ రోజుతోనే ఆగకుండా ముందట ఈ కార్యాచరణ చేసుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు రాకుండా అడ్డుకట్ట వేయాల్సిందే, అడ్డుకోవాల్సిందే అనే ఒక కార్యాచరణతోని రేవంత్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తానే ఉద్దేశంతోనే ఈరోజు కార్యాచరణ చేస్తున్నామని